చనిపోయిన వాడికి ఓటుంది. బంగ్లాదేశ్ వాడికి ఓటుంది. బర్మా వాడికి ఓటుంది. అలాగే ఊరు వదిలిపోయిన వాడికి ఓటుంది. కొత్త చోట ఓటొచ్చింది. పాత ఓటు అట్లాగే ఉంది. అవి తొలగించడమే ఇప్పుడు చేస్తున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ముసాయిదాని రిలీజ్ చేసింది 11 రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం. ఇందులో ఓ రకంగా చెప్పాలంటే బెంగాల్‌లో మమతా బెనర్జీ ఏడ్చింది గానీ, ఆవిడ రాష్ట్రంలోనే తక్కువ 57 లక్షలు. మధ్యప్రదేశ్‌లో 70 లక్షలు. తమిళనాడులో 90 లక్షలు ఇట్లున్నాయి. అంటే అంతమంది దాదాపు 25 సంవత్సరాల నుంచి చేయట్లేదు ఇది. 25 సంవత్సరాల నుంచి చచ్చిపోయినోళ్ళు ఆ రికార్డులు అట్టాగే ఉన్నారు. ఊళ్ళు మారిపోయినోళ్ళు ఈ 25 ఏళ్లలో ఎన్ని చోట్లకి మారిపోయి ఉంటారు, ఎన్ని నియోజకవర్గాలు మారిపోయి ఉంటారు. వాళ్ళందరి ఓట్లు అట్లాగే ఉన్నాయి. అప్పట్లో 25 ఏళ్ల క్రితం పిల్లోడు ఇప్పుడు ఏ స్టేజ్‌కి వచ్చి ఉంటాడు? అలాంటి స్టేజీల్లో అట్లాగే సాగుతున్నాయి. ఇప్పుడు అవే తొలగింపు జరిగినాయి. ప్రక్షాళన జరిగింది. ఓ రకంగా దేశవ్యాప్తంగా 100 కోట్ల ఓటర్లు. ఈ సర్రంతా పూర్తయితే సంఖ్య తగ్గుతుందో పెరుగుతుందో చూడాలి.